నమస్తే అందరికీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక ఈ వ్లాగ్‌లో అయితే మీలో చాలామంది అడుగుతున్న క్వెషన్ మీ మ్యారేజ్ ఎప్పుడు? మ్యారేజ్ డేట్ ఫిక్స్ అయిందా? దీనికి క్లారిటీ ఇద్దామనుకుంటున్నా. అండ్ ఇక్కడ చూడండి, ఎండ ప్లస్ వాన కలిసి పడుతుంది. ఇది అప్పుడప్పుడు జరుగుతది గదా! ఇట్లా ఫుల్‌గా ఎండ ఉందనమాట. అట్ ద సేమ్ టైమ్ వర్షం కూడా పడుతుంది. ఎంత మంచిగా అనిపించిందో చూడనీకే. వెదర్ చాలా బాగుండే అనమాట. అండ్ ఇక్కడైతే నేను చికెన్ బిర్యానీ చేస్తున్నా. మా తమ్ముడు చికెన్ తీసుకొచ్చిండనమాట. వాడు కాలేజ్‌కెళ్ళలే, ఇంటి దగ్గరనే ఉండు. చికెన్ తీసుకొచ్చి బిర్యానీ చెయ్యక్క అంటే సరే అని చెప్పి ప్రాసెస్ స్టార్ట్ చేసినా అనమాట. కొద్దిసేపు మ్యారినేషన్ చేసి ఫ్రిడ్జ్‌లో పెట్టేద్దామని చెప్పేసి. అండ్ రిత్షా స్కూల్ దగ్గరికి కూడా ఎళ్ళేదుందనమాట. మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్‌లో పెట్టేసి స్కూల్ దగ్గరికెళ్ళేసి వచ్చినాం. దాని తర్వాత కుకింగ్ చేయడం స్టార్ట్ చేసినా అనమాట. మా తమ్ముడు జర డబల్ మసాలా లాగా చేయమన్నాడనమాట. అందుకని కొంచెం స్పైసెస్ ఎక్కువగా ఏస్తున్నా. ఏంటి అంతంత ఏసేసినా అనుకోకండి. అండ్ ఈ వీడియోలో అయితే క్లారిటీ ఇచ్చేస్తా మీరు అడిగిన క్వెషన్‌కి. నా బిర్యానీ మేకింగ్ ప్రాసెస్ కొంచెం డిఫరెంట్‌గానే ఉంటది. ఆల్మోస్ట్ లైక్ అన్నం వండి, కూర వండుకొని 2 కలిపి దమ్ పెట్టినట్టు ఉంటది. కానీ బానే ఉంటదనమాట టేస్ట్. ఆల్రెడీ ప్రాసెస్ ఒకసారి మా అక్క బర్త్‌డే వ్లాగ్‌లో చూయించిన. సో, అంత క్లియర్‌గా ఏం చూయించట్లేదనమాట. మెయిన్‌లీ ఈ వ్లాగ్‌లో అయితే మీరు అడుగుతున్న క్వెషన్‌కి రిప్లై ఇయ్యాలి అని చెప్పి చేసినా అనమాట. ఎందుకంటే నేనేదైనా వేరే వీడియోస్ పోస్ట్ చేస్తా గదా! దాని కింద గూడా ఇంకా ఎప్పుడక్క మ్యారేజ్ అని చెప్పి కామెంట్ చేస్తున్నారు. ఈవెన్ ఇన్‌స్టాలో గూడా అదే మెసేజ్ అనమాట. మ్యారేజ్ ఎప్పుడక్క? మ్యారేజ్ ఎప్పుడక్క? అని చెప్పేసి. అండ్ కొంతమందేమో ఎందుకు ఇంత డిలే చేస్తుర్రు? ఎందుకు ఇంత లాగ్ చేస్తుర్రు? అంత లాగ్ చేయడం మంచిది గాదు. అట్లా డిలే చేయకూడదు అని చెప్తున్నారు. ఓకే. మీరు చెప్పేది మా మంచికే గానీ ప్రతి దాని వెనక ఒక రీజన్ ఉంటది గదా! ఊరికే ఎవరు అయితే కావాలని చెయ్యరు. అయితే మొన్న ఇన్‌స్టాలో ఒక మెసేజ్ వచ్చిందనమాట. మీరు ఎందుకు మ్యారేజ్ పోస్ట్‌పోన్ చేసుకుంటున్నారు? ఏమైనా గొడవ జరిగిందా? అండ్ ఈ మధ్యలో మీరు అట్లా కమెంట్ చేసినా గానీ రిప్లై ఇస్తలేరు. అండ్ నేను చేస్తే అసలుకే ఇస్తలేరు అనేసి అన్నారు. నేను మ్యాక్స్ నాకు కనిపించిన కమెంట్స్‌కల్లా నేను రిప్లై ఇస్తూనే ఉంటా. మీరు కింద వీడియోస్ కింద చూసుకోవచ్చు. మోస్ట్‌లీ అందరికీ రిప్లై ఇస్తా. ఈ మధ్యలో ఏమైతుందంటే కొన్ని కమెంట్స్ నా ఫోన్‌లో కనిపిస్తలేవసలు. నిజంగా కనిపించట్లేవు. మా తమ్ముని ఫోన్‌లో నుంచైనా, మా అత్త ఫోన్‌లో నుంచైనా వీడియో చూస్తాం కదా! దాని కింద ఉన్నాయన్నమాట. కానీ నా ఫోన్‌లో ఎందుకో కమెంట్స్ కొన్నయితే కనిపించట్లేవు. నాకు కనిపించిన వాటికైతే నేను డెఫినెట్‌లీ రిప్లై ఇస్తా. తను అనే కాదు, చాలామంది కూడా అడుగుతున్నారు కదా! మ్యారేజ్ డేట్ ఎప్పుడు అని చెప్పేసి. ఏ వీడియో పోస్ట్ చేసినా కనీసం ఒక్కరన్నా అడుగుతుండ్రు. చలో ఒక క్లారిటీ ఇద్దామనేసి అనుకున్నా. అండ్ నేనైతే ప్రామిస్‌లీ సేయింగ్ నేను ఇంటెన్షనల్‌గా ఇప్పటివరకి ఏ మెసేజెస్ ఏ కమెంట్స్ డిలీట్ చెయ్యను. అండ్ నేను చూసిన కమెంట్స్‌కైతే డెఫినెట్‌లీ రిప్లై ఇస్తా. అండ్ ఇంకొకటేమంటే నాకు చానా నెగెటివ్‌గా అనిపిస్తేనే కమెంట్ ఒక అమ్మాయి ఉండేదబ్బా! తనైతే ఊరికే నెగెటివ్‌గా పెట్టేదనమాట. తనయి కూడా ఈవెన్ నేను డిలీట్ చేయకపోయేది. తర్వాత నాకే అనిపించింది ఇప్పుడు ఐ గాట్ ఎంగేజ్డ్, నా ఇన్‌లాస్ కూడా చూస్తారు. ఈవెన్ నా హస్బెండ్ చూస్తాడు వీడియోస్. కింద అట్లా పిచ్చి కమెంట్స్ ఉంటే బాగోదు అని చెప్పేసి ఏదైనా మరీ టూ మచ్‌గా అనిపిస్తే తప్ప నేను ఎవ్వరి కమెంట్స్ కూడా నేను డిలీట్ చెయ్యను. అండ్ నేను రిప్లై పక్కా ఇస్తా. ఇది నన్ను ఫస్ట్ నుంచి ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలుస్తది. అండ్ యూ కెన్ గో అండ్ చెక్ నేను రిప్లై ఇస్తానా లేదా అని చెప్పేసి మీకే అర్థమవుతది. అండ్ కమింగ్ టు మెయిన్ థింగ్, మ్యారేజ్ ఎప్పుడు? ఎందుకింత డిలే చేస్తుర్రు? మీ మధ్యలో ఏమైనా గొడవ జరిగిందా? మా మధ్యలో గొడవ అనంటే ఏ రిలేషన్‌షిప్‌లో అయినా గొడవలనేటివి క్వైట్ కామన్. ఒక సిస్టర్సే కావచ్చు, బ్రదర్ అండ్ సిస్టరే కావచ్చు, ఈవెన్ మమ్మీతో కూడా కొట్లాడేటోళ్ళు ఉంటారు. చాలామంది నేను నా ఫ్రెండ్స్‌ని నోటీస్ చేసిన. ఈవెన్ వాళ్ళ మమ్మీతోటి కూడా ఎప్పుడన్నా గొడవ అయితది. మా మమ్మీ నాతో మాట్లాడతలే అని చెప్తారు. తర్వాత ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఆర్ ఎల్స్ తెల్లారో మాట్లాడుకుంటారు. అట్లనే మా మధ్యలో గూడా గొడవలు జరగలే అని చెప్పైతే నేను అబద్ధాలు చెప్పా. జరగలేదు, ఏం జరగకుండా ఉన్నా అని అయితే నేను చెప్పుకోను. మా మధ్యలో గూడా గొడవలు జరిగినాయి. అవి గూడా చిన్న కొట్లాటలు, పెద్ద పెద్దయి ఏం జరగవు. చిన్న కొట్లాటలు అంతే. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే నేనన్నా సారీ చెప్పేస్తా, లేకపోతే ఆయననన్నా సారీ చెప్తారు. లేకపోతే సారీలు, గీరీలు ఏమి ఉండయి. డైరెక్ట్ కొద్దిసేపు మాట్లాడడం మానేసిన తర్వాత ఆయననన్నా మెసేజ్ చేస్తారు, లేకపోతే కాల్ చేస్తారు, లేకపోతే నేనన్నా మెసేజ్ ఆర్ కాల్ చేస్తా. మేము క్యాజువల్‌గా మాట్లాడుకుంటాము. మా మధ్యలో పెద్ద పెద్ద కొట్లాటలైతే కాలేవు. అండ్ దానివల్ల ఆ గొడవల వల్ల పెళ్లి పోస్ట్‌పోన్ అయితే కాలేదనమాట. అస్సలు మెయిన్ రీజన్ అది కానే కాదు. మేము మంచిగానే ఉన్నాము.
ఫుల్ బిజీగా ఉన్నప్పుడు, లేకపోతే ఫ్రెండ్స్ తోటున్నప్పుడు నన్ను ఇగ్నోర్ చేస్తారు, అవాయిడ్ చేస్తారు. కానీ వన్స్ ఫ్రీ అవ్వగానే ఆయన ఫస్ట్ ప్రయారిటీ నాకే ఇస్తారు. నాకు కాల్ చేస్తారు, కాల్ బ్యాక్ చేస్తారు, లేకపోతే టెక్స్ట్ చేస్తారు. అయితే నాకు అట్లా ఇగ్నోర్ చేసినప్పుడు కోపమొస్తదనమాట. ఆ కోపమే నేను తర్వాత గూడా చూపిస్తా అంతే. తర్వాత మాత్రం మేము మళ్ళా మంచిగనే యాజ్ యూజువల్ మాట్లాడుకుంటాము. మా ఇద్దరి మధ్యలో అయితే ఎట్లాంటి కొట్లాటలు లేవు. ఈవెన్ గొడవలు జరిగినా గానీ మేము క్లియర్ చేసేసుకుంటాము. నా తప్పు ఉన్నా లేకున్నా గానీ ఆయన హర్ట్ అయిండు అనిపిస్తే నేను డెఫినెట్‌లీ సారీ చెప్తా. సారీ చెప్పినంత మాత్రాన ఏదో అయిపోము మనము. సారీ చెప్తే తప్పు చేసినాము అని ఒప్పుకున్నట్టు గాదు. ఎందుకంటే బయటోళ్ళకి తప్పు లేకున్నా సారీ చెప్పమంటే అయితే నేను గూడా చెప్పను. బట్ ఒక రిలేషన్‌షిప్‌లో మన అనుకున్నప్పుడు ఒక మెట్టు దిగి సారీ చెప్పినంత మాత్రాన ఏం గాదు. అయితే మా ఇద్దరి మధ్యలో అయితే ఏం గొడవలు లేవు. మేమైతే మంచిగానే ఉన్నాము. దెన్ ఎందుకు ఇంత లాగ్ చేస్తున్నాం పెళ్లి? ఎందుకు పోస్ట్‌పోన్ చేస్తున్నాం అంటే మెయిన్ రీజన్ అయితే ఫైనాన్షియల్ ఇష్యూ వల్లనే ఇంత డిలే అయితుందనమాట. ఎవరు నమ్మినా నమ్మకపోయినా నేను చెప్పేది నిజం. మా దగ్గర సేవింగ్స్ అంటూ ఏమి లేవు. అందులోనూ పర్టిక్యులర్‌గా నా పెళ్ళికని చెప్పేసి అయితే అసలుకే లేవు. గాడ్ నోస్ అండ్ వి నోస్ మా ఫైనాన్షియల్ సిట్యుయేషన్ ఏంది అని. కానీ కొంతమంది ఇష్టం వచ్చినట్టు ఊహించుకుంటా ఉంటారు. మా డ్యాడీ గవర్నమెంట్ ఎంప్లాయీ రిటైర్ అయినప్పుడు ₹1,00,00,000 వచ్చినాయి. నాకు పెన్షన్ వస్తుంది. ఏదేదో అంటా ఉంటారు. కానీ నాకైతే పెన్షన్ రావట్లేదు. ఒకటికి 2 సార్లు నేను అప్లై చేసిందైతే వాస్తవమే. బట్ 2 టైమ్స్ రిజెక్ట్ అయింది. ఎందుకు రిజెక్ట్ అయిందో కూడా తెలవదు. ఇంకా తిరిగే ఓపిక నాకు లేక నేను వదిలేసుకున్నా అనమాట. అండ్ మా డ్యాడీకి ₹1,00,00,000 వచ్చుంటే మంచిగానే ఉండు ఇంకా. ఎందుకంటే అంతగనం ఎందుకొస్తదసలు? ఒక్కసారన్నా ఎవరినన్నా అనే ముందు తెలుసుకోవాలి. తెలుసుకొని అనాలి. ₹1,00,00,000 ఊరికేనే ఇచ్చేస్తదా గవర్నమెంట్? అట్లా అని చెప్పి మా డ్యాడీకి అసలు రాలేవని నేను అబద్ధాలు చెప్పను. ఏ గవర్నమెంట్ ఎంప్లాయీకైనా రిటైర్ అయినప్పుడు సర్టెన్ అమౌంట్ వస్తది. అట్లానే మా డ్యాడీకి గూడా వచ్చింది. అట్లా అని చెప్పి 5, 6 లక్షలే వచ్చినాయి మా డ్యాడీకని నేను అబద్ధాలు చెప్పా. మా డ్యాడీకి 25 లాక్స్ బిలోనే వచ్చినాయి. నాకు కరెక్ట్ ఫిగర్ ఎందుకు తెలవదు అంటే అన్నీ ఒక్కసారి రావు అమౌంట్. కొంచెం వస్తాయన్నమాట. అవి గూడా ఊకేనే అసలుకే రావు. మనం అప్లై చేసుకోవాలి. చేసుకుంటే తర్వాత శాంక్షన్ అయితాయి. మన అకౌంట్‌లో పడతాయన్నమాట. అట్లా మా అక్క పెళ్ళికి ముందు కొంచెం అమౌంట్ పడింది. అయితే మా అక్క పెళ్లి మంచిగా అయిపోయింది. మా అక్క పెళ్లి తర్వాత అమౌంట్ పడిందనమాట. అంటే మా అక్క పెళ్లి అయ్యి జస్ట్ 2 మంత్స్ బిఫోర్ మా నాన్న రిటైర్ అయిండనమాట. సో, దాని తర్వాత మా అక్క పెళ్లయిపోయింది. మిగిలిన అమౌంట్ తోటైతే ఇల్లు కట్టిండు. ఇల్లు కట్టేటప్పటి నుంచి మా డ్యాడీ సిక్ అయిపోయిండనమాట. సిక్ అయిపోతే ఇంకా హాస్పిటల్‌కి తీసుకెళ్ళినాం. మా డ్యాడీ సో అండ్ సో కండిషన్ తోటి అట్లా సఫర్ అయితుండు అని తెలిసింది. ఇల్లు, గిల్లు ఇదంతా కన్‌స్ట్రక్షన్ సెకండరీ అని చెప్పి ఫస్ట్ మా డ్యాడీకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేపించినామనమాట. సో, ట్రీట్మెంట్‌కి కూడా కొంచెం అమౌంట్ అయింది. యాక్చువల్లీ అయితే ఇప్పుడు ఉంటున్న ఇల్లు కొంచెం మంచిగా కట్టించుకుందాం అనుకున్నాం. లైక్ వుడెన్ వర్క్ మస్తు అనుకున్నాం నేను, మా అక్క గానీ అవన్నీ ఏం కుదరలేదు. ఇంకా ఉన్న కాడికి కట్టిచ్చేసుకొని మిగతా అమౌంట్ డ్యాడీ ట్రీట్మెంట్‌కి అనేది జరిగిందనమాట. అట్లా మా నాన్నకొచ్చిన పైసలైతే ఎక్కడో అక్కడ ఖతం అయిపోయినాయి. చెప్తే నమ్ముతారో లేదో తెలీదు గానీ, మా డ్యాడీ చనిపోయినప్పుడు మా చేతిలో రూపాయి గూడా లేకుండే అనమాట. ఈవెన్ మా డ్యాడీ ఫనరల్ గూడా మొత్తం మా బావనే జేషిండు. లైఫ్‌లో ఎవరికన్నా రుణబడి ఉన్నామా అంటే అది మా బావకే. వి ఆర్ ఎక్స్‌ట్రీమ్‌లీ థాంక్‌ఫుల్ ఫర్ హిమ్. ఎందుకంటే ఆయన జేసిన హెల్ప్ మామూలు హెల్ప్ గాదు. ప్రతి దాంట్లో మమ్మల్ని ఆదుకునేదంటే మా బావనే అనమాట. మొన్న ఎంగేజ్‌మెంట్ గూడా మొత్తం బావనే జేషిండనమాట. మొత్తం మా బావనే చూసుకున్నాడు. మా దగ్గర ఎట్లాంటి సేవింగ్స్ అయితే లేవు గానీ, మా డ్యాడీకి ఒక ప్లేస్ ఉందనమాట. అయితే మా డ్యాడీ చనిపోయే ముందు గూడా ఊరికే చెప్పేటోడనమాట. ప్లేస్ దగ్గర పోండి, అది అమ్మేసేయండి, అది అమ్మేసి బ్యాంక్‌లో పైసలేసుకో. అప్పుడు ఆంధ్ర బ్యాంక్‌లో నాకు అకౌంట్ ఉంటుండే అనమాట. అమ్మేసి ఆంధ్ర బ్యాంక్‌లో డిపాజిట్ చేసుకో, అమ్మేసి ఆంధ్ర బ్యాంక్‌లో డిపాజిట్ చేసుకో. ఊకే ఇదే పాట పాడేటోడు. మా డ్యాడీ ఏంది ఇట్లా మాట్లాడుతుండు అనేసి అనుకుంటుండే. అయితే ఒకరోజు నేను, మా అక్క, బావ ఆ ప్లేస్ దగ్గరికెళ్ళేసి వచ్చినామనమాట. అప్పటి వరకు నేను గూడా ఆ ప్లేస్‌ని పర్టిక్యులర్‌గా చూడలేదు. ఉంది అని తెలుసు గానీ ఎక్కడుందో గూడా తెలవదనమాట. దెన్ అప్పుడు జూషినాము. ఓకే. మనకీడ జాగుందా అని చెప్పి అప్పుడు తెలిసింది నాకు గూడా. కాకపోతే అమ్మలేదనమాట అప్పుడు. మా డ్యాడీ అమ్మమన్నాడు గానీ మేము అమ్మలేదు. ఎందుకంటే రేటు పెరుగుతది తర్వాత. ఇప్పుడు ఏం అవసరం అని అనేసి మేము అనుకున్నామనమాట. అట్లా అప్పుడు మా డ్యాడీ ఎంత చెప్పినా అమ్మకుండా ల్యాండ్ అనేది పెట్టుకున్నామనమాట. కానీ ఇప్పుడు వన్స్ ఈ మ్యాచెస్ చూస్తున్నప్పటి నుంచి ఆ ల్యాండ్ అమ్మేసే పెళ్లి చేయాలి అని చెప్పేసి మా అక్క అయితే అనుకుంది. ఎందుకంటే బికాజ్ వేరే సోర్స్ ఏం లేదు. అది అమ్ముతేనే పెళ్లయితది. అంత అమౌంట్ లేదు మన చేతిల. పెళ్ళంటే ఊకేనే కాదు కదా! ఎంత తక్కువలో తక్కువ ఎంత సింపుల్‌గా చేసుకున్నా మినిమమ్ ఒక 4, 5 లక్షలన్నా అయితది కదా! సో, ఇంకా జాగా అమ్మి పెళ్లి చేయాలి అనేసి మా అక్క అయితే అనుకుంది. ఇంకా మ్యాచ్ ఫిక్స్ కాంగానే ఇంకా దాన్ని సేల్‌కి పెట్టేసినామనమాట.
ఏ ముహూర్తాన దాన్ని సేల్‌కి పెట్టినామో గానీ, చుక్కలు, చుక్కలు కనిపిస్తున్నాయి మాకైతే అసలు. మేము సేల్‌కి పెట్టినామంటే ఏ రియల్ ఎస్టేట్ వాళ్ళని అప్రోచ్ అవ్వలేదు. బ్రోకర్స్‌ని అప్రోచ్ కాలేదు. ఎవ్వరిని అప్రోచ్ కాలేదు. జస్ట్ మాకు తెలిసిన ఒక అన్నకి చెప్పినామనమాట. సో, ఆ అన్ననే ఎవరైనా పార్టీలొస్తే చూపిస్తుండ్రు. అయితే మార్కెట్‌లో ఈ విషయం ఎట్లా స్ప్రెడ్ అయిందో తెలీదు గానీ, ఒకప్పుడు అంటే మేము సేల్‌కి ముందు ఇక్కడ ఎంత నడుస్తుంది ల్యాండ్ రేట్ అని కనుక్కున్నప్పుడు సర్టెన్ అమౌంట్ చెప్పిండ్రు కానీ, ఇప్పుడు ఎంత ఘోరంగా అడుగుతున్నారు రేట్ అంటే, అసలు దారుణంగా అడుగుతున్నారు తెలుసా! అంత మంచి ల్యాండ్‌కి అంత తక్కువ రేటా అనిపిస్తుంది. చూడండి ఇక్కడుంటది మా ల్యాండ్. మంచిగా రోడుంది. ఇక్కడ ఆల్మోస్ట్ కొన్ని ఇల్లులు గూడా కట్టిండ్రు. చెప్పాలంటే ఇప్పుడు మేముంటున్న దగ్గర కంటే ఇక్కడనే ఏరియా నాకైతే తెగ నచ్చేసింది. చూడండి రైట్ సైడ్ ఇల్లు కట్టేసిండ్రు. లెఫ్ట్ సైడ్ కట్టేసి ఇదే అనమాట మా ప్లాట్. మంచిగా కట్టేసిర్రు. ఎదురుంగా గూడా ఒక ఇల్లయితుంది. ఇంత మంచిగా ఉంది ప్లాట్. దీనికి అసలు ఎంత తక్కువ ఘోరంగా రేట్ చెప్తుర్రంటే సిటీ ఔట్‌స్కట్స్‌లో ఉన్నదానికి అంత తక్కువ రేట్ చెప్తే ఏమో అనుకోవచ్చు. ఎందుకంటే డెవలప్ గానీకి ఏండ్లు పడతది అని చెప్పి. ఆల్రెడీ అక్కడ డెవలప్ అయిపోయింది. ఎంత ఘోరాతి ఘోరంగా అడుగుతుండ్రంటే అసలు మెంటలెక్కిపోతుంది. మేమేమనుకున్నామంటే అది అమ్మేస్తే మంచిగా అమౌంట్ ఒస్తే పెళ్లి అయిపోతది. తర్వాత మణికంఠకి కొంచెము ఫిక్స్‌డ్ డిపాజిట్ చెయ్యొచ్చు. అట్లనే పాపం మా అత్తకి రితిష గూడా ఏదో ఒక దారి చూపియాలి గదా! ఆళ్ళని అట్లా వదిలేయలేం కదా! వాళ్ళకి ఏదన్నా మా అత్తకి చిన్న బిజినెస్ అన్నా ఏదైనా పెట్టిస్తామని చెప్పి నేను మా అక్క అయితే చాలా అనుకున్నామండి. ప్లానింగ్ బానే యేసుకున్నా. ఎందుకంటే నేను పెళ్లి చేసుకొని పోతే నేను ఒక్కదాన్నే హ్యాపీగా ఉండుడు కాదు. ఈడ నా తమ్ముడు, మా అత్త, రితిష అందరూ హ్యాపీగా ఉండాలి. కానీ మేము అనుకున్నదొకటి, అయితుందొకటి అనమాట. ఎంత ఘోరంగా అడుగుతున్నారు రేట్ అంటే, ఆ రేట్‌కి అసలు అమ్మాలంటే మనసొస్తలేదనమాట. నిజంగా చాలా అంటే చాలా బాధేస్తుంది. అండ్ మేము ఒక సర్టెన్ కట్నం ఒప్పుకున్నామనమాట. సో అండ్ సో ఇంతిస్తాము అని చెప్పేసి. సో, మనం ఒప్పుకున్నది మనం ఇయ్యాల్సిందే. ఇయ్యాలి. అట్లనే పెళ్లి చేసి ఇయ్యాలి అంటే పైసలు కావాలి. పైసలు కావాలంటే అది అమ్మాలి. మేము అమ్ముదాం అనుకుంటేనేమో రేట్ ఇట్లా ఘోరంగా చెప్తున్నారంటే, అంత ఘోరంగా చెప్తున్నారు. లాస్ట్ ఇయర్ డిసెంబర్ మంత్‌లో మా ఫ్రెండ్ వాళ్ళు కూడా అక్కడే ఉంటారనమాట. అయితే తను అప్పుడు ఒక ఆఫర్ ఇచ్చింది నాకు అమ్ముతారానే అని చెప్పేసి. కానీ నేను అప్పుడు గూడా అంత అమౌంట్‌కి సాటిస్ఫై అవ్వక లేదు మేము తీయము. అంత తక్కువకి తీయం మేము అనేసి చెప్పిన. అంతెందుకు మొన్న ఏప్రిల్ మంత్‌లో గూడా ఇంత అమౌంట్‌కి ఇస్తారా అని చెప్పేసి కాల్స్ చేసిండ్రు. దాని తర్వాత నుంచి ఏమైందో ఏమో గానీ అప్పుడు అంత ఇస్తా అన్నోళ్ళు ఎందుకు ఇంత తగ్గిచ్చేస్తుర్రో అర్థమైతలేదు. రోజు రోజుకి ఏదైనా రేట్ అనేది పెరుగుతది. కానీ తగ్గడం ఏంటో అర్థమైతలే. పెరగకపోయినా పర్వాలేదు. ఫస్ట్ వచ్చిన అమౌంట్ అయినా ఎవరైనా ఆఫర్ చేస్తారా అంటే అట్లా గూడా లేదు. ఈవెన్ ఎవరినైనా అప్రోచ్ అయితే ఏమంటుర్రు, "మేము అమ్మి పెడితే మాకింతియ్యాలి, మాకంతియ్యాలి" అనేసి అంటుర్రు. వామ్మో! అసలు ఏందిది అన్నట్టు నిజంగా ఎంత బాధైతుంది తెలుసా? ఏమన్నా అంటే ఆ వెంచర్‌లో డబుల్ రిజిస్ట్రేషన్స్ ఉన్నాయి. ఆ వెంచర్‌లో అదేంది రోడ్ సరిగ్గా లేదు. ఎక్సెట్రా, ఎక్సెట్రా మస్తు రీజన్స్ చెప్తున్నారు. మీ డ్యాడీ అలైవ్ లేడు కదా! లీగల్ హైర్ తెచ్చుకోవాలి ఏంటేంటో చెప్తున్నారు. ఫస్ట్ థింగ్ మా వెంచర్‌లో ఉండొచ్చు కొన్ని డబుల్ రిజిస్ట్రేషన్‌లు. కానీ మా దానిపైన ఎట్లాంటివి లేవు. అట్లా ఉంటే మీరు తీసుకోకండి అని అంత క్లియర్‌గా చెప్పినా గానీ బట్ స్టిల్ వేరేయి ఉన్నందుకు దీని రేట్ తగ్గించేస్తుర్రు. ఇదే ప్లాట్ ఏప్రిల్‌లో అంత అమౌంట్‌కి తీసుకుంటా అన్నారు. సో అండ్ సో అమౌంట్‌కి. కానీ ఇప్పుడు ఇంత తక్కువ ఎందుకు చెప్తున్నారో అస్సలు అర్థమైతలే. అయితే ఈ మార్కెట్ మొత్తం ఎట్లా స్ప్రెడ్ అయిపోయింది తెలీదు ఫస్ట్ థింగ్. మేమైతే ఎవరికీ చెప్పలే మాకు అమ్మి పెట్టండి అది ఇది అని చెప్పి. మేము చెప్పిందల్లా మా అన్నకి ఒక్కోనికే తెలిసిన అన్నకి. కానీ మార్కెట్ అంతా స్ప్రెడ్ అయిపోయింది. మరి అందరూ ఒక్క మాట మీద ఉన్నట్టు మాట్లాడుతున్నారనమాట. ఎవ్వరు చూడు ఎంత ఘోరంగా అడుగుతున్నారంటే, అరే! ఇంత పెద్ద జాగా అది ఆల్మోస్ట్ 200 గజాలనమాట. ఇంత పెద్ద జాగా ఇంత తక్కువ రేటుకి తీసేయాలా అన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మేము ఉంటున్న ఇల్లు సరిగ్గా వాకిలి గూడా ఉండది. కానీ ఆడ ఎంత మంచిగా ఉంది. ఎంత మెయిన్ రోడ్‌కుంది. మెయిన్ రోడ్‌కి లేదు చుట్టూ తిరిగి రావాలి అనేసి అంటారు. రోడ్ నుంచి ఒక 200 మీటర్స్ గూడా ఉండదనమాట. ఆల్మోస్ట్ రోడ్‌కి దగ్గరలోనే ఉంది. కానీ ఇట్లా రీజన్స్ చెప్తా ఉన్నారు. అదే అట్లా డిలే అయితా ఉందనమాట. వన్స్ ఆ జాగా అమ్ముడు పోతే మన చేతిలో పైసలుంటే ఎంతసేపు పని చెప్పండి. ఏ అరేంజ్‌మెంట్స్ అయినా ఇట్లా ఇన్‌స్టంట్‌గా చేసేయొచ్చు. వన్స్ ఆ జాగా అమ్ముడు పోతే పెళ్లి డేట్ ఫిక్స్ చేసుకోవాలని మేమనుకుంటున్నాము. కాకపోతే రోజు రోజుకి తక్కువ చేస్తా ఉన్నారనమాట. మొన్న ఒక పార్టీ వచ్చిండ్రు.
ఇంత అమౌంట్‌కి తీస్తారా? అది ఇది అనేసి అన్నారు. సరే ఓకే అని అన్నా. ఇంటికొచ్చిన తర్వాత అసలు ఎంత ఘోరంగా మాట్లాడుతుండ్రు తెలుసా? అసలు వాళ్ళు ఫోన్‌లో చెప్పిన అమౌంట్ ఏంది? ఇంటికి వచ్చినాక అడుగుతున్న అమౌంట్ ఏంది అనిపిచ్చింది. ఎంత బాధేస్తుందంటే, అరే! మా డ్యాడీ అమ్ముకోమన్నప్పుడన్నా అమ్ముకుంటే అయిపోయేది గదా! అమ్ముకొని 6 ఏండ్ల నుంచి బ్యాంక్‌లో యేసుకున్నా గానీ నాకింత ఇంట్రెస్ట్ వచ్చేది గదా! అన్నట్టు అనిపిచ్చింది. నిజంగా చాలా అంటే చాలా బాధేస్తుందనమాట. ఫస్ట్ థింగ్ ఆ ల్యాండ్ తీయడం నాకైతే ఇష్టం లేదు. ఎందుకంటే మంచిగా ఉంది ఆడ. ప్లేస్ బావుంది. అండ్ ఆడ అంటే సరౌండింగ్స్ గూడా మంచిగా ఉందనమాట. ఇంకా అందరు ఇల్లులు కట్టేసుకున్నాక ఇంకా బావుంటది. అదొక కాలనీలాగా చాలా మంచిగుంది. కానీ అంత ఘోరంగా అడుగుతున్నారనమాట రేటు. సో, అందుకని జెప్పి ఇంత డిలే అయితుందనమాట. చాలా లాగ్ జేసినట్టు అనిపిస్తుందా? బోరింగ్‌గా ఉందా? ఐయామ్ ఎక్స్‌ట్రీమ్‌లీ సారీ. నా ఫ్రస్ట్రేషన్, నా బాధ మీ అందరితో షేర్ చేసుకుంటున్నా అనమాట. నాకు మస్తు మస్తు బాధైతుంది. ఇట్లా ఓపెన్ అప్ అయిపోతేనన్నా నిమ్మలంగా అనిపిస్తదేమో అని చెప్పేసి ఈ వీడియోలో నా బాధ చెప్పాల్సిందే అన్నట్టు చెప్తున్నా అనమాట. అండ్ ఇంకొకటి నాకు మోస్ట్‌లీ ఆస్క్డ్ క్వెషన్ ఏమంటే యూట్యూబ్ అమౌంట్ గురించి గూడా చాలామంది అడుగుతుండ్రు. యూట్యూబ్ రెవెన్యూ గురించి. అండ్ ఇంకొందరైతే ఫుల్లుగా నాకెన్నో లాక్స్ వచ్చేస్తున్నాయని అనుకుంటుర్రు. కానీ నెక్స్ట్ వీడియో అదే అనమాట. దాని గురించి చేస్తా. పక్కా చేస్తా. నేనేమంటే కొన్ని పిచ్చి పిచ్చి మిస్టేక్స్ చేసినా అనమాట. సో, దానివల్ల మానిటైజేషన్ అనేది చాలా లేట్ అయింది. ఇట్లా కూర్చొని ఒక వీడియో చేద్దామని అనుకున్నా గానీ, మా ఇంటి దగ్గర ఈ చప్పుడులకు నేను చేయలేకపోతున్నా అండి. ఒకటి కాకపోతే ఒకటి ఏదో ఒక సౌండ్స్ వస్తా ఉన్నాయి. అండ్ రాత్రిపూట చేద్దామంటే ఈ రూమ్‌లో అంత ప్రాపర్‌గా లైటింగ్ ఉండదనమాట. నేను 3 టైమ్స్ వీడియో షూట్ చేయాల్సిందే అన్నట్టు మంచిగా రెడీ అయ్యి కూర్చొని వీడియో గూడా తీసినా గానీ సౌండ్ ఇనిపించట్లేదనమాట. మైక్ పెట్టుకొని చెప్తే వినిపిస్తది గదా! నేను మైక్ పెట్టుకోకుండా కెమెరా ముందు మాట్లాడితే సరిగ్గా వినిపిస్తలేదు. సో, ఇట్లా వర్కౌట్ కాదులే అని చెప్పేసి ఆ వీడియో చేయలేదనమాట. బట్ డెఫినెట్‌లీ చేస్తా. ఇట్లనే ఏదో ఒక వ్లాగ్‌లా వాయిస్ ఓవర్ ఇచ్చి షేర్ చేసుకుంటా. నాకు వచ్చిన రెవెన్యూ ఏంది, చేసిన మిస్టేక్స్ ఏంది, యూట్యూబ్ ఛానల్ ఎట్లా గ్రోత్ కావాలి, కొన్ని టిప్స్, సజెషన్స్ కొత్తగా పెట్టే వాళ్ళకి ఇయ్యాలనుకుంటున్నా అనమాట. అయితే మ్యారేజ్ పోస్ట్‌పోన్ అవ్వడానికి మెయిన్ రీజన్ ల్యాండ్ సేల్ అవ్వకపోవడం అనమాట. చేతిలో పైసలు లేవు. అది సేల్ అయితే అది ఎంత త్వరగా సేల్ అయితే అంత త్వరగా మేము మ్యారేజ్ డేట్ అనేది ఫిక్స్ చేసేసుకుంటాము. పాపం మా అక్క నా వల్ల చాలా సఫర్ అయితుంది. చాలా టెన్షన్ పడుతుంది. ఎంతకో కొంతకి తీసేద్దాం అనేసి అంటుంది. చూస్తాము. ఇంకా ఏ రేటు సెట్ కాకపోతే ఎంతకో కొంతకి తీసేస్తాము. ఇదనమాట ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ నెక్స్ట్ యూట్యూబ్ ఇన్‌కమ్ వీడియో అయితే చేస్తా డెఫినెట్‌లీ. ఐ ప్రామిస్ యూ. ఎందుకంటే చాలామంది అడిగిండ్రు. సో, డెఫినెట్‌లీ చేస్తా. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.